మన సోలార్ సిస్టమ్ గురించి మనకందరికీ తెలిసిందే. ఈ సోలార్ సిస్టంలో ఒకప్పుడు 9 ప్లానెట్స్ ఉండేవి. కానీ ఆ తర్వాత ప్లూటోకి ఒక గ్రహం అని పిలిచే అర్హత లేదని చెప్పి అది ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పి దాన్ని మన సోలార్ సిస్టమ్ నుంచి రిమూవ్ చేసేశారు. సో ప్రస్తుతం మన సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ వాటి చుట్టూ కూడా అవి తిరుగుతూ ఉంటాయి. సో అందువల్లే వాటి మీద డేస్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒకవేళ మన సోలార్ సిస్టంలో ఉన్న ఒక్క గ్రహాన్ని కనుక తీసేసినట్టయితే మన భూమికి ఏం జరుగుతుంది, అలాగా ఒక్కో గ్రహాన్ని తీసుకుంటూ వెళ్ళినట్టయితే మన భూమికి ఏ ఏ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మెర్క్యూరీ. ఓకే, ఫస్ట్ మెర్క్యూరీ అనేది మన సోలార్ సిస్టంలో లేదు అనుకుందాం. అప్పుడు భూమి మీద ఏమైనా మార్పులు ఉంటాయా? ఏ మార్పులు ఉండవు. ఎందుకంటే సోలార్ సిస్టంలో గ్రావిటీ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ గ్రావిటీ అనేది 2 ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ అనేది ఏ స్థాయిలో అట్రాక్ట్ చేసుకోబడుతుంది అన్న దాన్ని బట్టే పనిచేస్తూ ఉంటుంది. మాస్ అనేది ఎక్కువగా ఉన్నట్టయితే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ మెర్క్యూరీ అనేది సోలార్ సిస్టంలో ఉన్న అత్యంత చిన్న ప్లానెట్. సో స్పేస్ పరంగా చూసుకున్నట్టయితే అదేమంత మ్యాసివ్ ఐటమ్ ఏమీ కాదు. అండ్ మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, భూమికి మరియు మెర్క్యూరీకి మధ్య ఉన్న డిస్టెన్స్. ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది దాదాపుగా 8 కోట్ల కిలోమీటర్లు. సో అందువల్ల మెర్క్యూరీ అనేది భూమి నుంచి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఈ రెండింటి మధ్య అంత స్ట్రాంగ్గా ఉండదు. సో అందువల్ల భూమికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే, మెర్క్యూరీని మళ్ళీ దాని ప్లేస్లో వదిలేద్దాం. నెక్స్ట్ వీనస్. ఓకే, వీనస్ గురించి మాట్లాడుకున్నట్టయితే భూమి మీద 117 రోజులు గడిచినట్టయితే వీనస్ మీద 1 రోజు మాత్రమే గడుస్తూ ఉంటుంది. మన సోలార్ సిస్టంలో ఉన్న అత్యంత హాటెస్ట్ ప్లానెట్ ఈ వీనస్. ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు కూడా 1000 డిగ్రీలకు పైనే ఉంటుంది. సో ఒకవేళ ఈ వీనస్ కనుక మన సోలార్ సిస్టంలో లేకపోయినట్టయితే మనకి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్లో ఎలాంటి మార్పులు ఉండవు. కాకపోతే భూమి తన యొక్క 2వ అతిపెద్ద బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ని ఆకాశంలోంచి కోల్పోతుంది. మన భూమి మీద మనకి రాత్రిపూట వెలుగునిచ్చేవి 2 బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్స్. అందులో మొదటిది మూన్ అయితే రెండోది ఏమో వీనస్. సో అందుకనే వీనస్ని మన ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఒకవేళ వీనస్ కనుక మనకు లేకపోయినట్టయితే రాత్రి అనేది ఇంకా చీకటిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఇంకెలాంటి మార్పులు మన సోలార్ సిస్టంలో వీనస్ లేకపోవడం వల్ల జరగవు. నెక్స్ట్ ఎర్త్ దగ్గరకు వద్దాం. ఎర్త్ అనేది హ్యాబిటబుల్ జోన్. సో అందువల్ల ఎర్త్ను మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్త్ అనేది నెంబర్ 1 ప్లానెట్. అండ్ మనం మాట్లాడుకుంటుంది కూడా మిగతా ప్లానెట్స్ లేకపోయినట్టయితే ఎర్త్ పరిస్థితి ఏంటి, ఎర్త్కి ఏమైనా తేడా జరుగుతుందా ఇది తెలుసుకుంటున్నాం కాబట్టి ఎర్త్ను పక్కన పెట్టేసినట్టయితే నెంబర్ 4 మార్స్. మార్స్ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ మనుషులు దీని మీదకి వెళ్ళడానికి ఈవెన్ మిషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే మనుషులు తొందరలోనే వెళ్తారనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకే, ఒకసారి మనం ఈ మార్స్ ప్లానెట్ కనుక మన సోలార్ సిస్టంలో లేకపోయినట్టయితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు కూడా భూమి మీద పెద్దగా మార్పులు ఏమీ జరగవు. అండ్ ఒకవేళ మార్స్ కనుక లేకపోయినట్టయితే భూమికి మంచి జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే మార్స్కి మరియు జూపిటర్కి మధ్య ఒక పెద్ద మరియు భారీ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉన్నది. ఆస్ట్రాయిడ్స్కి భూమి అనేది అంత నచ్చదనే విషయం మీకు తెలిసిందే. ఎందుకంటే ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎప్పటికప్పుడు భూమి మీద పడుతూ ఉంటాయి. యాక్చువల్గా జూపిటర్ వాటిని ఎక్కువగా తన వైపు లాక్కుంటూ ఉంటుంది. ఎందుకంటే దాని గ్రావిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ అప్పుడప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్న కొన్ని ఆస్ట్రాయిడ్స్ అనేవి సూర్యుడి వైపు కూడా లాగబడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే మన సోలార్ సిస్టంలో అత్యంత ఎక్కువ గ్రావిటీ కలిగి ఉంది సూర్యుడికే కాబట్టి. అయితే మార్స్ కూడా కొంత గ్రావిటీ అనేది ఉన్నది. ఈ సూర్యుడి వైపు లాక్కోబడుతున్న కొన్ని ఆస్ట్రాయిడ్స్ని మార్స్ తన యొక్క గ్రావిటీతో మరింత వేగాన్ని అందించి మరింత వేగంగా భూమి వైపు వచ్చేలా చేస్తూ ఉంటుంది. అదే ఒకవేళ మార్సే కనుక లేకపోయినట్టయితే ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమిని ఢీకొనే అవకాశాలు అనేవి కొంచెం తగ్గుతాయి. సో అప్పుడు మనకు అది మంచి అవుతుంది కదా. ఓకే, మార్స్ గురించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన విశ్వంలోనే అతిపెద్ద ప్లానెట్ దగ్గరికి వెళ్ళిపోతాం. దాని పేరు జూపిటర్. మన సోలార్ సిస్టంలో ఉన్న మిగతా అన్ని ప్లానెట్స్ కంటే దాదాపుగా 3 రెట్ల వెయిట్ని కలిగి ఉంటుంది ఈ జూపిటర్. సో అందువల్ల మన సోలార్ సిస్టంలోకి వెళ్ళా జెయింట్ ప్లానెట్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఒకవేళ ఈ జూపిటర్ కనుక లేదనుకుందాం, అప్పుడు భూమికి చాలా తీవ్రమైన ప్రమాదాలని ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ జూపిటర్కు ఉన్న గ్రావిటేషన్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్లే ఇది భూమిని ఆస్ట్రాయిడ్స్ నుంచి, స్పేస్ డెబ్రిస్ నుంచి గడిచిన 4.5 బిలియన్ సంవత్సరాలుగా కాపాడుతూ వస్తుంది. ఒక గొడుగులాగా ఇది ఒక రక్షణ కవచంలాగా మన భూమికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒకవేళ ఆ జూపిటరే కనుక లేకపోయినట్టయితే మొత్తం ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అన్నిటినీ కూడా సూర్యుడు తన వైపుకే లాక్కుంటాడు. సో అప్పుడు సూర్యుడి వైపు ఉన్న ప్లానెట్స్ అన్నిటికీ కూడా డ్యామేజ్ అనేది చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. అండ్ అందులో భూమి కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మిగతా ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. కాకపోతే అవి మనం వెంటనే అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అది అబ్జర్వ్ చేయడానికి. బట్ ఏదేమైనప్పటికీ కూడా గ్రహాలు మరియు మన సోలార్ సిస్టమ్ అనేది పూర్తిగా గతి తప్పుతుందనే చెప్పాలి. సో అందువల్ల జూపిటర్ అనేది ఖచ్చితంగా మనకు ఉండి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు శాటర్న్ వంతు. ఒకవేళ ఈ శాటర్నే కనుక మన సోలార్ సిస్టంలో లేకపోతే ఏం జరుగుతుంది? ఈ శాటర్న్ చుట్టూ శాటర్న్ రింగ్స్ అనేవి ఉన్నాయనే విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. కానీ వాటి గురించి శాస్త్రవేత్తలు చెప్పినా మరి మనకు తెలియని విషయం ఏంటి అంటే శాటర్న్ యొక్క గ్రావిటీ కారణంగా ఆ శాటర్న్ రింగ్స్ అనేవి మెల్లిమెల్లిగా అంతరించిపోతున్నాయని, అవన్నీ కూడా శాటర్న్ మీద పడిపోతున్నాయని, ఎలాగంటే ఒక ఐసీ రెయిన్లా పడిపోతున్నాయని చెప్పారు. సో ఎప్పటికైనా సరే ఆ శాటర్న్ రింగ్స్ అనేవి పూర్తిగా అంతరించిపోతాయని, కాకపోతే అవి అంతరించిపోవడానికి దాదాపుగా 30 కోట్ల సంవత్సరాలైనా పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో మనమైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ శాటర్న్ కనుక లేకపోయినట్టయితే అసలు ఏం జరుగుతుందో మనకి? ఈ శాటర్న్ అనేది మన సోలార్ సిస్టంలో ఉన్న 2వ అతిపెద్ద ప్లానెట్. అది ఎలాంటి దుష్పరిణామాలు చూపించకుండా మన సోలార్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుందని మనం మాత్రం ఎలా అనుకుంటాం చెప్పండి? ఒకసారి జూపిటర్ని మరియు శాటర్న్ని మనం చూసినట్టయితే వాటి యొక్క ఆర్బిట్స్ అనేవి కొంచెం షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మధ్యలో ఉండాల్సిన శాటర్న్ అనేది అసలు ఉండదు కాబట్టి. కానీ మిగతా ప్లానెట్స్ విషయంలో మాత్రం అసలు ఎలాంటి మార్పులు ఉండవు. అండ్ భూమి విషయంలో అయితే అసలు ఏ మాత్రం కూడా మార్పు ఉండదు. దానికి కారణం ఏంటి అంటే భూమి శాటర్న్కి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి మనకి శాటర్న్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. యురేనస్. మన సోలార్ సిస్టంలో ఉన్న 3వ అతిపెద్ద ప్లానెట్ ఈ యురేనస్. ఒకవేళ ఈ యురేనస్ కనుక లేకపోయినట్టయితే ఏం జరుగుతుంది? సేమ్ స్టోరీ. వెనక ఉన్న ప్లానెట్స్కే ఏదైనా కొంచెం డ్యామేజ్ అనేది జరిగి వాటి యొక్క ఆర్బిట్లో కావచ్చు, లేదా వాటి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్లో ఏమైనా తేడాలు అనేవి రావచ్చు. కానీ ఫ్రంట్ ఉన్న 4 ప్లానెట్స్కి అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఈ 4ంటికి కూడా అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ 4 దానికి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి. ఓకే, ప్లూటో వరకు వెళ్లే ముందు ఒకసారి నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. ఈ నెప్ట్యూన్ అనేది క్యూపర్ బెల్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ క్యూపర్ బెల్ట్ అనేది ఒక డోనట్ షేప్లో ఉంటుంది. దాని లోపల చాలా ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ అంతేకాకుండా కొన్ని చిన్న చిన్న ప్లానెట్స్ ఉంటాయి. అందులో ప్లూటో కూడా ఉంది. దీన్ని ఔటర్ ఎడ్జ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటారు. నెప్ట్యూన్ ఆ ఔటర్ ఎడ్జ్కి చాలా దగ్గరగా ఉంది. సో ఏ టైంలో అయినా సరే నెప్ట్యూన్ ఆ క్యూపర్ బెల్ట్లో కలిసిపోవచ్చు. అప్పుడు అది మన సోలార్ సిస్టమ్ నుంచి పూర్తిగా వైదొలగచ్చు కూడా. ఏమో మరి ఏమైనా జరగచ్చు. ఒకవేళ అదే కనుక జరిగి నెప్ట్యూన్ గ్రహం కనుక అంతరించిపోయినట్టయితే అది ఆ క్యూపర్ బెల్ట్లోకి వెళ్ళి దాని లోపల ఉన్న ఆస్ట్రాయిడ్స్ని, అంతేకాకుండా కొన్ని సెలెస్టియల్ బాడీస్ని దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్తో ఒకదాని దగ్గరికి ఒకటి తీసుకొచ్చి అవన్నీ ఒకదాన్నొకటి గుద్దుకునేలా చేస్తుంది. సో అప్పుడు స్పేస్లో మనకి డెబ్రిస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. దాని ఇంపాక్ట్ జూపిటర్ మీద మరియు మిగతా గ్రహాల మీద ఎక్కువగా పడుతుంది. అండ్ అంతేకాకుండా ప్లూటో అనేది సమూలంగా నాశనం అయిపోవచ్చు కూడా. ఏమో మనం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, అదేంటంటే నెప్ట్యూన్ అనేది భూమికి చాలా దూరంగా ఉంది కాబట్టి ఎర్త్కి అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే మెర్క్యూరీ, వీనస్, మార్స్ వీటికి కూడా అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. వీడియో క్లోజ్ చేసే ముందు ఒకసారి చిట్ట చివరి ఆబ్జెక్ట్ గురించి మాట్లాడేసుకుందాం. మన సోలార్ సిస్టంలో మిగిలిపోయిన మరొక ఆబ్జెక్ట్ ఏంటి అంటే సన్. ఒకవేళ ఈ సన్నే గనక తన పొజిషన్ నుంచి పూర్తిగా మాయమైపోయినట్టయితే అసలు ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం ప్రపంచం అంతా తిరగమరగా అయిపోతుంది. ప్లానెట్స్ యొక్క ఆర్బిట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మేబీ ఆ మారుతున్న క్రమంలో ఒక్కొక్క ప్లానెట్ మరొక ప్లానెట్ని గుద్దుకోవచ్చు కూడా. అప్పుడు చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. అండ్ మూన్ కూడా మనకు అసలు కనిపించదు. ఎందుకంటే అది కనిపించేదే సూర్యుడి యొక్క వెలుతురుతో కాబట్టి. సో దానివల్ల మనకి ఇంకా ఎలాంటి ఉపయోగం లేదు. ప్రపంచం అంతా చీకటిగా మారిపోతుంది. సూర్యుడు లేడు కాబట్టి మొత్తం ఇంకా మంచే కురుస్తుంది. సో తొందరలోనే భూమి కూడా ఒక మంచు ప్రాంతంగా మారిపోతుంది. ఐస్ ఏజ్ అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది. సో సూర్యుడు కనుక లేకపోయినట్టయితే చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ కాబట్టి సూర్యుడైతే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం సముద్రాల్లో ఉండే నీళ్లు కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక రోజు అనేది కేవలం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, ఎంతెంత ఉంటుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. లూనార్ ఎక్లిప్స్లు ఉండవు, సోలార్ ఎక్లిప్స్లు ఉండవు. ఎర్త్ రొటేషన్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. రాత్రులు ఇంకా చీకటిగా ఉంటుంది, పగలలాగా చీకటిగానే ఉంటుంది. కాకపోతే కొన్ని నక్షత్రాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, మన సోలార్ సిస్టమ్ నుంచి ఒక ప్లానెట్ కనుక మాయమైనట్టయితే ఏం జరుగుతుంది, సన్ మాయమైతే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా చెప్పా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.